నమస్తే అండి. నా పేరు కొప్పర్తి రాంబాబు. విశ్రాంత బ్యాంక్ ఉద్యోగిని. రిటైర్ అయిన తర్వాత 2019 నుంచి తెలుగు ఆడియో కథలు కొప్పర్తి కథావాహిని పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగులో వచ్చిన మంచి కథలు, ఉత్తమమైన కథలు వినిపిస్తూ ఉన్నాను. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 4500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారందరూ కూడా ప్రతి శనివారం లేదా ఆదివారం లేదా సోమవారం, అంటే మనకి భారతదేశ కాలమాన ప్రకారం మనకి సెలవు, విదేశాల్లో కూడా సెలవు రోజుల్లో వినేందుకు వీలుగా తెలుగు ఆడియో కథలు వినిపిస్తున్నాను. ఇప్పటికి 500 కథలకు మించి కథలు ఆడియోలు చేశాను. నేను చేస్తున్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక్కొక్క రచయిత కథ ఒక్కొక్కటి చదువుతున్నా. ఎక్కువ మంది రచయితల్ని పరిచయం చేయడం నా ప్రధానమైన ఉద్దేశం. తెలుగు కథ దాదాపు 115 సంవత్సరాలు, 100 ఏళ్ల పైబడిన తెలుగు కథ. ఈ 100 ఏళ్లలో కొన్ని వేల మంది రచయితలు కొన్ని లక్షల కథలు రాసి ఉంటారు. ఆ వేల కథల్లోంచి, లక్షల కథల్లోంచి ఉత్తమమైన ఎంచుకుని, ఉత్తమమైన అంటే సమాజానికి ఉపయోగపడేవి, సందేశాత్మకమైనవి, ప్రబోధాత్మకమైనవి, సాహిత్యపరంగా మంచి విలువలు కలిగినవి, ఉత్తమమైన విలువలు కలిగినవి, భాషాపరంగా మంచి సాహిత్యంలో కథ 100 ఏళ్ల పాటు నిలబడిపోయే కథలు ఎంచుకుని వినిపిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్, 35వ విజయవాడ పుస్తక మహోత్సవం, దాదాపు ఇప్పుడు నాకు 60 సంవత్సరాల వయసు. అంటే నా 30 ఏళ్ళ వయసు నుంచి నేను ఈ బుక్ ఫెస్టివల్కి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాను. వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా సెలవు పెట్టుకుని, సంక్రాంతికి ముందర వస్తుంది కాబట్టి 1-2 రోజులు సెలవు పెట్టుకుని ఈ పుస్తక మహోత్సవానికి వచ్చి ఇక్కడున్న కొత్తగా వచ్చిన పుస్తకాలు కొనడం, చదువుకోవడం, కొత్త పుస్తకాలు స్నేహితులకి, ముఖ్యంగా చాలామంది స్నేహితులు నాకు సాహిత్యంతో అనుబంధం ఉంది కాబట్టి ఏం పుస్తకాలు కొనుక్కోవాలి, ఏం పుస్తకాలు చదవాలి అని నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. వారందరికీ మంచి పుస్తకాలు సజెస్ట్ చేయడం చేస్తూ ఉంటాను. అలాగే నా ప్రత్యేకమైన ఆసక్తి తెలుగు కథ పట్లండి. అంటే తెలుగు సాహిత్యంలో కథ, నవల, నాటకం, వ్యాసం, అనేకమైన సాహితీ ప్రక్రియలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా నేను ఎంచుకున్నది ప్రత్యేకంగా తెలుగు కథ. తెలుగు కథ ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన సమకాలీన జీవితం క్లుప్తంగా అవతల శ్రోతకి లేదా పాఠకుడికి అందాలి అంటే తెలుగు కథ చాలా తేలికైన సాహితీ ప్రక్రియ. ఈ ఆడియో కథలు వినిపించడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో యువతలో తెలుగు చదవడం, రాయడం వచ్చిన వాళ్ళు తగ్గిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి తెలుగు నేర్చుకోవాలి, తెలుగు చదవాలి, రాయాలి అని ఆసక్తి కావాలంటే ముందర వాళ్ళు తెలుగు వినాలి. వినడం ద్వారానే భాష వస్తుంది, వినడం ద్వారానే మాట్లాడడం కూడా వస్తుంది. చిన్నపిల్లాడి దగ్గర నుంచి మాటలు రావడం ఎలా ఉంటుంది, మనం మాట్లాడుకున్న మాటలు పిల్లలు విని మళ్ళా వాటిని తిరిగి వాళ్ళు పలుకుతారు. అలాగే ఈ కథ వినడం వల్ల ఏమవుతుందంటే, తెలుగు సాహిత్యంలో ఇంత మంచి కథలు ఉన్నాయన్నమాట, ఇంత మంచి సాహిత్యం ఉన్నది కాబట్టి మనం ఎలాగైనా ఆ పుస్తకాలు కొనుక్కొని చదువుకోవాలి. ఒక రచయిత కథ విన్నప్పుడు ఇంత మంచి కథ రాసిన ఈ రచయిత ఇంకెన్ని కథలు రాశారు, ఆయన అన్ని కథలు మనం చదవాలి అనే ఒక ఆసక్తి ప్రధానంగా వాళ్ళలో రేకెత్తించడం ఉద్దేశం. తర్వాత పుస్తకం చదవడం అనేది ఒక చోట కూర్చుని చదవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ద్వారా ఏమవుతుందంటే, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, రైల్లో, బస్సులో వెళ్తున్నప్పుడు, లేదా మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు, నాకు చాలామంది చెప్పేదంటే ఉదయపు నడక సమయంలో ఫోన్ ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా నా కథలు వింటున్నాం అని చెప్తూ ఉన్నారు. అందువల్ల పుస్తకం చదవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అది పోదు, అది ఖచ్చితంగా నిలబడుతుంది. దాని ద్వారానే సాహిత్యం బాగా వ్యాప్తి చెందుతుంది. కానీ ఏంటంటే, సాహిత్యానికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి, సాహిత్యాన్ని ప్రజలకి మరింత దగ్గర చేయడానికి, ముఖ్యంగా కథా సాహిత్యాన్ని మరింత దగ్గర చేయడం కోసం నేను ఈ ఆడియో కథల మాధ్యమాన్ని ఎంచుకున్నాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి 500 పైన కథలు. ఎందుకంటే వారానికి ఒక కథ చదువుతాను. ఎందుకంటే రోజు కథ చదివి వినిపించినా వినేవాళ్ళు ఉండరు, ఆసక్తి ఉండకపోవచ్చు. అయితే కథ ఎంచుకోవడంలో నేను పూర్తి వారం సమయం తీసుకుని ఒక అత్యుత్తమమైన కథ అని అనిపించింది. ఆడియో చేయడానికి కూడా కథ అనుకూలంగా ఉండాలండి. ఎందుకంటే భాషాపరంగా చూస్తే మనం చదివి వినిపిస్తూ ఉంటే మన మాట, మన పలుకు అవతల వాళ్ళకి చేరాలి, స్పష్టంగా చేరాలి. అలా స్పష్టంగా చేరాలి అంటే ఆ కథలో ఉన్న భాష వినిపించడానికి అనువైన భాష అయి ఉండాలి. అందువల్ల తెలుగు ఆడియో కథల్లో అందుకు అనుకూలమైన కథలు, అందుకు అనువైన కథలు ఎంచుకొని నేను వినిపిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఇన్ని కథలు చెప్పుకుంటారు కదా, మీకు బాగా ఇన్స్పిరేషన్ కలిగించిన కథ అంటే, శ్రీరమణ గారు, ప్రసిద్ధ కథా రచయిత, మిథునం కథ రాసిన శ్రీరమణ గారు నాకు మేనమామ. నేను ఆయన మేనల్లుడిని. ఆయన రాసిన బంగారు మురుగు కథ నాకు చాలా నచ్చిన కథ. ఎందుకంటే మన చిన్నతనంలో ఉన్న జీవితం, మన తాతాబామలు, నాయనమ్మలతో మన జీవితం ఎలా గడిచింది అన్నది ఆయన ఒక అద్భుతమైన కథగా మలిచారు. అది నాకు చాలా ఇష్టమైన కథ. ఒక రకంగా చెప్పాలంటే నా ఆడియో కథలు ఆ కథతోనే ప్రారంభమైన కథ అదే. తర్వాత ప్రభాకర్ జేని సర్దుకున్నారా అని ఒక కథ రాశారండి. ప్రభాకర్ జేని వరంగల్లో ఉంటారు, విశ్రాంత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, మంచి కథా రచయిత, నవలా రచయిత, సినిమా నిర్మాత కూడా. కాళోజీ నారాయణరావు మీద ఆయన
ఒక అద్భుతమైన మన కాళోజీ అని ఒక సినిమా కూడా తీశారు. అది ఓటీటీలో కూడా విడుదలవుతూ ఉన్నది. ఆయన రాసిన సర్దుకున్నారా కథ నాకు చాలా ఇష్టమైంది. అలాగే సింగంనేని నారాయణ గారు తరగతి గదిలో తల్లి అని ఒక కథ రాశారు. అది కూడా చాలా అద్భుతమైన కథ. పిల్లలకి స్కూల్ మాస్టర్లు, టీచర్స్ ఎలా ఉండాలి క్లాస్‌లో అనేది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, నా ఈ ఆడియో కథల వ్యాపకం అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు గత సంవత్సరం 9వ తరగతి తెలుగు పాఠ్యాంశం రూపొందించడంలో నన్ను ఎడిటోరియల్ కమిటీలో మెంబర్‌గా నన్ను చేర్చుకున్నారు. పిల్లలకి సాహిత్యం కథ ద్వారానే చేరుతుంది అని నేను వాళ్ళని కన్విన్స్ చేసి, తెలుగు ఉపవాచకంలో దాదాపు 14 కథలతో తెలుగు ఉపవాచకం రూపొందించాము. ఆ 14 కథలు కూడా నేను అంత మునుపు ఆడియో చేసినవే. 9వ తరగతి తెలుగు వాచకం ఇప్పుడు దాదాపు సంవత్సరానికి 5 లక్షల మంది పిల్లలు చదువుతారండి. ఆ పుస్తకం కనీసం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది, కొత్త పుస్తకం వచ్చేదాకా అనుకున్న. దాదాపు 25 లక్షల మంది పిల్లలు తెలుగు కథలు చదువుతారు, తెలుగు కథలు వింటారు. సో కథ యొక్క ప్రయోజనం పిల్లలకి తీసుకెళ్ళడానికి, పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి, పాఠ్యాంశంగా కథని మార్చడానికి నా ఆడియో ఛానల్ ఉపయోగపడినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అందరికీ నమస్కారం. విజయవాడలో జరుగుతున్నటువంటి జాతీయ పుస్తక ప్రదర్శనలో సనాతన సంస్థ నిర్వహిస్తున్నటువంటి గ్రంథ ప్రదర్శనలో హిందూ జనజాగృతి సమితి ప్రచురించినటువంటి కొన్ని గ్రంథాలని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. హిందూ జనజాగృతి సమితి ఇది 2002లో మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటి ఒక సంస్థ. ప్రధానంగా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకోవాలి రాజ్యాంగబద్ధంగా అనేటువంటి ఒక ఏకైక ధ్యేయంతో ప్రారంభమైనటువంటి సంస్థ మహారాష్ట్రలో. సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత ఆఠవలే గారి యొక్క ఆశ, భారతదేశాన్ని అంటే వారి యొక్క సంకల్పము, భారతదేశం అనేటువంటిది స్వయంభూ హిందూ దేశము. దీనిని కుట్రపూరితంగా సెక్యులర్ దేశంగా మార్చివేయడం జరిగింది. దీన్ని మళ్ళీ సనాతన వైదిక ధర్మం యొక్క ఆధారంగా హిందూ దేశంగా మార్చుకోవాలి అనేటువంటి ఒక వారి యొక్క సంకల్పంతో ప్రేరితమయ్యి ప్రారంభమైనటువంటి సంస్థ హిందూ జనజాగృతి సమితి. 5 కోణాలలో సమాజంలో ప్రచారం చేస్తుంది. ప్రధానంగా ధర్మ శిక్షణ, ధర్మ జాగృతి, దేశ రక్షణ, ధర్మ రక్షణ మరియు హిందూ ఐక్యత. ధర్మ శిక్షణ ఇది చాలా మహత్వపూర్ణమైనటువంటి అంశము. ఈరోజు సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థలో, విద్యా విధానంలో ఏ రకమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విద్య అందట్లేదు. కాబట్టి మన దేవీ దేవతలు, సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మం యొక్క ఆచరణ, వీటి యొక్క మహత్వం ఏంటి, మన యొక్క విప్లవకారులు చేసినటువంటి త్యాగం యొక్క బలిదానము, దాని గురించి ఏ రకంగా కూడా శిక్షణ అందట్లేదు. కాబట్టి మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని, ధర్మాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి. ఇది సనాతన వైదిక ధర్మం యొక్క మూలాలని తెలుసుకోవాలి అంటే మనకి ఏ రకమైనటువంటి ఒక వ్యవస్థ ఈరోజు లేదు. అందువల్ల హిందూ జనజాగృతి సమితి ద్వారా ధర్మ శిక్షణ క్లాసెస్ని మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రారంభం చేశాము. ఫ్లెక్సీల మాధ్యమంగా ఉండొచ్చు, గ్రంథాల మాధ్యమంగా ఉండొచ్చు, ప్రవచనాల మాధ్యమంగా ఉండొచ్చు, సత్సంగాల మాధ్యమంగా మనము ధర్మశిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దేవాలయాల్లో మీరు వెళ్ళినా కూడా ఈరోజు ధర్మము గురించి చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరగట్లేదు. ఇంటికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులకి కూడా ఎందుకు 33 కోట్ల దేవతలు ఉంటారు, సాష్టాంగ నమస్కారం యొక్క మహత్వం ఏంటి, శివలింగం పైన ఎప్పుడు జలధార ఎందుకు పడుతూ ఉంటుంది, అమ్మవారికి కుంకుమార్చన ఎలా చేయాలి, ఇలా ఎన్నో బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఎక్కడ అందట్లేదు. కాబట్టి హిందూ సమాజం ఈరోజు ధర్మం నుండి దూరం వెళ్ళిపోతుంది. సో అలాంటి హిందూ సమాజాన్ని ధర్మం వైపు నడిపించాలనేటువంటి ఉద్దేశంతో హిందూ జనజాగృతి సమితి దేశవ్యాప్తంగా వందలాది చోట్లలో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మేము ధర్మశిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాము. దీంతోపాటే ధర్మ జాగృతి, పాశ్చాత్య వికృతి యొక్కకి బానిసలైపోయినటువంటి హిందూ సమాజాన్ని దాని నుండి బయట తీసుకొచ్చి మన హిందూ సంస్కృతిని ప్రతినిత్యము దిననిత్య ఆచరణలో ఏ రకంగా తీసుకురావాలనేటువంటి విషయంలో కూడా మనము విస్తృతమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. 31 డిసెంబర్ రాత్రి 12 గంటలకి కొత్త సంవత్సరం ఆచరణ చేసుకోవడం కాదు, దానికి ఏ రకమైనటువంటి ఐతిహాసిక కారణాలు లేవు, ఆధ్యాత్మిక కారణం లేదు, ఏమీ లేదు. కానీ ఉగాది రోజే ఎందుకు ఆచరణ చేసుకోవాలి, దీనికి పూర్తి శాస్త్రోక్తమైనటువంటి మన దగ్గర ప్రూఫ్స్ ఉంది, దానికి ఆధారము కూడా ఉంది. అలాగే బర్త్డే ఈరోజు ఏ రకంగా ఆచరణ చేసుకుంటున్నారు మనం అందరూ చూస్తున్నాం. అంటే పాశ్చాత్య వికృతి అనేటువంటిది ఎంత మన లోపల కూరుకుపోయింది అంటే, దీపాన్ని ఆరిపివేసి
అంటే ఏ రోజైతే ఏ వ్యక్తి అయితే వారి యొక్క ఆయుష్ ఆరోగ్యం అనేటువంటిది బాగుండాలి, వాళ్ళ యొక్క జీవితం బాగుపడాలనే ఉద్దేశంతో ఋషిమునులు ఎంతో అద్భుతమైనటువంటి ఒక జన్మదిన ఉత్సవం ఏ రకంగా ఆచరణ చేసుకోవాలని మన సంస్కృతిలో చెప్పారు. హారతి ఇవ్వాలి, ఇంటి ఇలవేల్పు దేవస్థానానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోవాలి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, ఎన్నో పద్ధతులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేక్ తీసుకొచ్చి దాని మీద క్యాండిల్ వెలిగించి ఆ దీపాన్ని అతని చేతిలోనే ఆర్పించి ఈ ఒక ద్విష సంస్కృతిని మనం ఆచరణ చేస్తున్నాం. ఇలాంటి ఎన్నో విషయాలు, వీటి గురించి మనం అక్కడ జ్ఞానం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటే ధర్మ రక్షణకి సంబంధించినటువంటి అంశాలు, లవ్ జిహాద్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతోంది. హిందూ అమ్మాయిలని ప్రేమ వలలో పడేసి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసినటువంటి కొన్ని వందల వేల ఉదాహరణలు మనం చూస్తున్నాం. దాని గురించి కూడా హిందూ జనజాగృతి సమితి ద్వారా గ్రంథము లవ్ జిహాద్ అనే దాని మీద ప్రచురణ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజెస్, స్కూల్స్లలో అమ్మాయిలకి మనము ఈ ఒక కుట్ర ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. హలాల్ ఎకానమీ అనేటువంటిది కూడా మీరు చూసి ఉండొచ్చు. హలాల్ జిహాద్ అనేటువంటి ఒక పెద్ద ఎత్తున భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. దాని గురించి పూర్తిగా ఎక్స్పోజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం హిందూ జనజాగృతి సమితి ద్వారా జరుగుతోంది. ఈ రకంగా మన ధర్మాన్ని రక్షించుకునేటువంటి సందర్భంలో కూడా సమితి యొక్క ప్రయత్నం ఉంది. దేవాలయాలని ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల నుండి విడిపించాలి. దానికోసం సమాజంలో చైతన్యం రావాలి. ఈరోజు మసీదులన్నీ కూడా వక్ఫ్ బోర్డు అండర్లో ఉన్నాయి. చర్చిలన్నీ కూడా డయోసెషన్ సొసైటీ వాళ్ళ యొక్క నియంత్రణలో ఉన్నాయి. కానీ హిందువుల దేవాలయాలు మాత్రమే ప్రభుత్వము ఎలా తన కబంధ హస్తాల్లో పెట్టుకొనింది. సెక్యులర్ అని చెప్తూ ధర్మం యొక్క ఆధారమైనటువంటి దేవాలయాలను ఏ రకంగా వాళ్ళు ఇచ్చేశారు. సో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రచారం చేస్తూ దేవాలయాలని భక్తులకు అప్పచెప్పాలనేటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటిది హిందూ జనజాగృతి సమితి ద్వారా జరుగుతోంది. మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము భారతదేశంని మళ్ళీ హిందూ దేశంగా మనం ప్రకటించుకోవాలి. సనాతన వైదిక ధర్మం యొక్క ఆధారంగా విద్యా వ్యవస్థ ఉండాలి, న్యాయ వ్యవస్థ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి. అప్పుడు మాత్రమే లోక కళ్యాణం జరుగుతుంది. దానికోసం మనము భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకోవాలి. ప్రతి హిందువు హిందూ జనజాగృతి సమితి చేస్తున్నటువంటి ఒక ఉద్యమంలో పాల్గొనండి. ఇది ఒక ధర్మ కార్యము, ఒక పెద్ద యజ్ఞము. మీరు మీ ఒక సమయాన్ని కానీ, మీ ఒక బుద్ధిని కానీ, మీ ఒక శరీరాన్ని కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది వీలవుతుందో దాన్ని ఈ ఒక ధర్మ కార్యంలో మీరు సమర్పించి ఈ ఒక హిందూ దేశ స్థాపన అనేటువంటి ఒక కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.